ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మేము పండుకుంటాము, నిద్రలో పండుకుంటాం సార్. వాన వచ్చే వరదనే వచ్చే చెట్లు ఇట్లా ఊగి 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 ఇంటి మీద పడి సగం రేకులు వలిగిపోయినాయి. ఇగో ఈయనకి 8 కుట్లు పడ్డాయి. ఇంత ముందుకు తీసుకున్నారు కదమ్మా, మీ దగ్గర అప్లికేషన్ తీసుకురు, దరఖాస్తులు తీసుకొని అప్పుడే చేస్తా అని చెప్పేసి అన్నారు. అప్పుడు చేస్తా అని చెప్పలే, ఒక 2 నెలల తర్వాత రామ్మ అన్నాడు. 2 నెలలు అయిపోయింది కదా, 4 నెలలు ఇట్లా అయిపోయింది. 6 నెలలు అవుతుంది కదా సార్, 4 నెలలు. మీకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా గవర్నమెంట్ నుంచి? ఏం రాలేదు మాకు, ఒక్క ఫోన్ కూడా రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. మేము ఇంకా దాంట్లో ఫోన్లలో కూడా ఏది మన పైసలు కూడా వేసి పెట్టుకున్నాం. అందులో మెసేజ్ వస్తుందో ఏమో అనేసి అందులో బ్యాలెన్స్ వేసి పెట్టుకున్నాం. ఒక్క మెసేజ్ వస్తే 2000 లేదు, ఒక డబల్ బెడ్రూమ్ది లేదు, ఏది లేదు. తిరిగి 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 నిన్న వస్తే నిన్న బంద్ అమ్మ, రావద్దు, శుక్రవారం మంగళవారం అయితే. ఇప్పుడు నిన్న ఓట్లు ఉండే కదమ్మా, ఓట్ల కోసం అయితే తిరిగింది కదా రోజు. ఓట్ల కోసం మేము తిరగలే, మా వాళ్ళు తిరిగిరు అధికారులు, అక్కడ ఉంటారుగా వాళ్ళు, అది రాజకీయ నాయకులు తిరిగిండ్రు. మీకే ఇస్తాం సార్ అన్నాం. 5 ఓట్లు మా ఇంట్లో, 5 ఓట్లు ఆయనకే వేసినాం, రేవంత్ రెడ్డి సార్కే వేసినాం సార్. ఓట్లు వేపించుకున్నారు, మరి పనులు ఎందుకు చేస్తలేండి అడగపోయారు? అడగపోయినరంటే ఆ సార్ కలుస్తాం మేము. వాళ్ళని కాదు, మీ దగ్గరకు వచ్చే లీడర్లు ఎవరు వస్తారు సార్ మాకు? ఓట్లు లేదని ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి వచ్చిండా ఓట్లు ఏమని అడగడానికి? రేవంత్ రెడ్డి రాలే, ఆయన చేతి కింద వాళ్ళు అంత చిన్న అంత. వాళ్ళని అడగండి, మాకు ఇల్లు కావాలని చెప్పి. అడిగినాము, అడిగితే ఏమంటారు, మేము రేవంత్ రెడ్డిని అడిగినాక చెప్తామమ్మా, ఇప్పుడు మాతో ఏం లేదు, మేము ఏదో అట్లా తిరుగుతున్నాం మేము అట్లా అని అన్నాడు.